హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్. ఈరోజు అయితే మస్తు అంటే మస్తు సంతోషంగా ఉన్నా అనమాట. సో ఎందుకంటే ఈరోజైతే మనం కార్ తీసుకుంటున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, టాటా మోటార్స్లో అయితే కార్ అయితే తీసుకుంటున్నాము. ఏం కారు అనేది అయితే ముందు చూడండి, చూపిస్తాను. ఇంకా కార్ అయితే రివీల్ చేయలే అనమాట. సో మస్తు అయితే హ్యాపీగా ఉన్నాము కొత్త కార్ తీసుకుంటున్నాం అనేసి. ఇక్కడ రాంగల్ని అయితే ఒక బిండా అయితే పేపర్స్ ఇచ్చారు, ఆస్తులన్నీ రాసేయమన్నారనమాట. ఒక కారు కొనాలంటే 100 సంతకాలు చేయాలని ఇప్పుడే తెలిసింది. సో సైన్స్ అయితే పెట్టేసినాం అనమాట. సైన్లన్నీ అయిపోయినాక మళ్ళీ కార్ దగ్గరకు వచ్చేసినాము. ఇప్పుడైతే కార్ అయితే ఓపెన్ చేస్తున్నాం అనమాట. సో మాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. కొత్త కార్ ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, కార్ అయితే ఓపెన్ అయిపోయింది. గ్రే కలర్ కార్ అనమాట. కార్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది అనమాట. కార్ వచ్చేసేమో టాటా పంచ్ అనమాట. కొత్తగా వచ్చింది కదా మార్కెట్లోకి. కొత్తగా అంటే చాలా రోజులు అయింది, కాకపోతే మేము ఇప్పుడు తీసుకుంటున్నాము. కొన్ని ఫ్యూచర్స్ డిఫరెంట్ ఉన్నాయన్నమాట ఇంతకుముందు వచ్చిన దానికి దీనికి. సో మేమైతే ఇది తీసుకున్నాము. కార్ అయితే చాలా అంటే చాలా బాగుందన్నమాట. మీరు ఎవరన్నా తీసుకొని ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎలా ఉంది అనేది అయితే తప్పకుండా కామెంట్ చేయండి. అదేవిధంగా మా వీడియో ఎలా ఉంది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చినట్టయితే లైక్ చేయండి. సో ఇప్పుడైతే కార్ అయితే బయటికి తీసుకొచ్చేసినాం కదా. సో మళ్ళీ ఒకసారి అయితే కార్ని మనస్ఫూర్తిగా చూసుకుంటున్నాం అనమాట. మనకేం రాకున్నా సరే కానీ కార్ ఓపెన్ చేద్దామని అయితే బిల్డప్ ఇవ్వడానికి వచ్చిన. సో కార్ అయితే డోర్ ఓపెన్ అవుతలేదు. వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళు కీ తీసుకోండి అన్నారు. తెలియంది ఏంటంటే ఆడ ప్రెస్ చేసుకుంటూ నేను లాగుతున్నాను అనమాట. ప్రెస్ చేయకుండా లాగాలంట. తర్వాత వాళ్ళు వచ్చి చెప్పారు. సో అట్లా ఉంటుంది అనమాట. సంతోషంలో ఏం చేస్తామో కూడా తెలియదు అనమాట. సో ఫైనల్గా డోర్ అయితే ఓపెన్ చేసేసినాం. సో మళ్ళీ ఒకసారి అయితే కారు వెనకాల నుండి ముందు నుండి అన్నీ చూసినాం. ఇక్కడైతే వాళ్ళు డెమో ఇస్తున్నారనమాట కార్లో కూర్చొని. అంటే ఫస్ట్ కదా, వాళ్ళు చెప్పాలి కాబట్టి చెప్తున్నారు. డెమో మొత్తం అయితే చెప్తున్నారు. సో కార్ అయితే చూడండి ఎంత బాగుందో. చాలా అంటే చాలా బాగుందన్నమాట కార్ అయితే. మీరు ఎవరైనా ట్రై చేసిరా, ఎవరైనా తీసుకున్నారా, అయితే ఎట్లా ఉందనేది అయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్గా అయితే కార్లో కూర్చొని స్టార్ట్ అయిపోయినామన్నమాట. ఇక్కడ మనకి వాళ్ళే ఒక బాక్స్ అయితే ఇచ్చిర్రు. సో ఆ బాక్స్లో ఏముందని అయితే ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దామన్నమాట. స్వీట్లు ఉన్నాయి కావచ్చు, ఇంకా అంతకంటే ఎక్కువ ఏముంటాయి. ఎప్పుడెప్పుడు తీద్దామనేసి అయితే తీస్తున్నాం అనమాట. అన్నం తినిపోలే కాబట్టి బాక్స్ లాగుతున్నా కూడా రాలేదన్నమాట. ఇక్కడ ఒకసారి లాగితే బాక్స్ రాలేదు, ఓపెన్ అవ్వలేదు. సో మళ్ళీ ఒకసారి గట్టిగా అయితే లాగాను అనమాట, అప్పుడు వచ్చింది. సో చూస్తున్నారు కదా, వాళ్ళైతే చాక్లెట్లు ఇచ్చారనమాట మనకి. ఫస్ట్ టైం ఏమంటారు, స్వీట్ తినాలి కాబట్టి వాళ్ళు స్వీట్ ఇవ్వకుండా చాక్లెట్ ఇచ్చారనమాట. చాక్లెట్స్ అయితే ఇచ్చారనమాట. ఇప్పుడైతే చాక్లెట్ తినుకుంటూ కార్ని అయితే పూజ చేయించడానికి అయితే వెళ్తున్నాం అనమాట. స్టార్ట్ అయిపోయినాము. సో ఎక్కడ పూజ చేయించాలి అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. పూజకైతే వెళ్తున్నాము. వీళ్ళిద్దరైతే మా తమ్ముళ్ళు అనమాట. మేము కార్లో వస్తుంటే వాళ్ళు బైక్ పైన వస్తున్నారు. ఫైనల్గా అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారో పండు ఐషు. కార్లో కూర్చొని అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారనమాట. మేమైతే స్టార్ట్ అయిపోయినాము. గుడి ఎక్కడుందనేసి అయితే వెతుక్కుంటూ వెళ్తున్నాము. సో ఎక్కడ గుడి కనిపిస్తే అక్కడైతే పూజ చేసుకుందాం అనమాట. పూజ చేసిన తర్వాత మళ్ళీ మన ఇంటికి మనం వెళ్ళిపోవాలి. కొత్త కారు అట్లాగే తీసుకెళ్ళొద్దు కాబట్టి పూజ చేయించి తీసుకెళ్ళాలి కాబట్టి పూజ అయితే చేయిద్దాము. సో మీ అందరికీ కార్ నచ్చిందా లేదా కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్.